హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ శరత్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఎగ్లెస్ కేక్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ చేసుకునే బౌల్ తీసుకోవాలి. దాంట్లో నేను హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. హాఫ్ కప్ పెరుగుకి 1 గ్లాస్ చక్కెర పొడి తీసుకున్నాను. షుగర్ పౌడర్ కరెక్ట్గా మనకి 1 గ్లాస్ షుగర్ పౌడర్ సరిపోతుంది. ఈ పెరుగు చక్కెర పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతా ఒకే సైడ్ మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు బాగా కలిసేంత వరకు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం ఒక సైడ్ మట్టుకే తిప్పాలి. రెండు సైడ్ తిప్పినామంటే మన కేక్ సరిగ్గా రాదు. అలానే హాఫ్ కప్ నూనె వేసుకోండి. మనకి ఇక్కడ స్మెల్ లేకుండా ఉండే నూనె వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రిఫైండ్ ఆయిల్ వాడినాను. గింజల నూనె, నెయ్యి ఇలాంటివి వేసినారంటే మనకి కేక్ స్మెల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా రిఫైండ్ ఆయిల్ కానీ స్మెల్ లేకుండా ఉండే నూనె వాడుకోవాలి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మనకి చూసారా క్రీమీ టెక్స్చర్ మాత్రం ఎలా వచ్చిందో. ఇలా బాగా నూనె, పెరుగు, చక్కెర పొడి, వెనిలా ఎసెన్స్ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ మైదా పిండి వేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. హాఫ్ గ్లాస్ పెరుగుకి 1.5 గ్లాస్ మైదా పిండి సరిపోతుంది. 1 గ్లాస్ చక్కెర పొడి సరిపోతుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ మనము మైక్రోవేవ్ పైన చేయలేదు. నేనైతే ఇక్కడ గ్యాస్ పైన చేస్తున్నాను మీకోసం. చూసారా, మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అయినా కూడా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయగా కొంచెం లూజ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాంట్లో 1/2 కప్పు పాలు వేస్తున్నాను. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాం కదా, దాంట్లో 1/2 కప్పు పాలు వేస్తున్నాను. నేనైతే ఇక్కడ నా దగ్గర మెజరింగ్ కప్స్ లేవు, అందుకోసంగా నేను ఒక గ్లాస్ కొలత తీసుకొని దాంతోనే అన్నీ చూపిస్తున్నాను. మీరు మీ దగ్గర ఏవి ఉంటే దాంతో ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ ఎత్తుకొని దాంతోనే మెజర్మెంట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఈ 1/2 కప్పు పాలు ఒకేసారి యాడ్ చేయకుండా కొన్నిగా 3 సార్లుగా యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదా, కొన్నిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడుదా మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. చూసారా, సారీ మీకు ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నేను అవి లాస్ట్లో వేసాను. చూడండి, మనకి అలా క్రీమీ టెక్స్చర్ ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో దానికన్నా ఇంకొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడుదా మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు వేసాను చూడండి, బేకింగ్ సోడా వేసాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు వేసాను. బేకింగ్ పౌడర్ వేసాను. ఇప్పుడు అవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసి పెట్టుకొని పక్కన ముందుగానే మనం గ్యాస్ పైన పెనం పెట్టుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే నేనైతే ఇక్కడ పెనంలో చేస్తున్నాను. మీరు మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లో చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మందపాటి గిన్నెలో చేసుకోవచ్చు. చూసారా, కొంచెం గట్టి పడింది, అందుకోసంతో కొన్ని పాలు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాను. అంతే అండి, మన కేక్ మిక్సింగ్ రెడీ అయిపోయింది. చూడండి, అంతదా అండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసి మనము ఈ కేక్ దేంట్లో అయితే చేసుకుంటామో ఆ గిన్నె ఒకటి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కూర గిన్నె తీసుకున్నాను. దానికి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి. అలానే పొడి పిండి, మైదా పిండి ఉంటుంది కదా, అది కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ బాగా అప్లై చేసుకొని పొడి పిండి, మైదా పిండితో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు, అందుకోసంగా నేను ఇలా చేస్తున్నాను.
ఇప్పుడు మైదా పిండి బాగా గిన్నెకి అతుక్కునే మాదిరి వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఏమొద్దు, కొంచెం తక్కువగానే వేసుకోండి. కింద మాడిపోకుండా గిన్నెకి అతుక్కోకుండా వస్తుంది. అందుకోసంగా నేను ఇలా చేస్తున్నాను. చూసారు కదా, మళ్ళీ ఎక్స్ట్రా పిండి ఉంటే పక్కకు తీసేయండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం చేసి పెట్టుకున్నాం కదా కేక్ మిక్సింగ్, అది వేద్దాం. ఇప్పుడు ఆ కేక్ మిక్సింగ్ ఎత్తి, మా పాప ఊరికి అడ్డం వస్తుంది అడ, కేక్ మిక్సింగ్ ఎత్తి దాంట్లోకి వేద్దాం. చూసారా, పూర్తిగా దాంట్లోకి వేసేయాలి. మనము గిన్నె తీసుకుంటాం కదా, ఆ గిన్నెలో సగానికి ఉంటే చాలండి. సగానికన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు. సగానికన్నా ఎక్కువ ఉంటే కేకు కిందకి వచ్చేస్తుంది, బాగోదు, పొంగుతుంది కదా, అప్పుడు కింద పడిపోతుంది. చూసారా, నేను ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నాను పెనాన్ని. ఇప్పుడు మనం మిక్స్ చేసుకునే అది గిన్నెలోకి వేసి పెట్టుకున్నాం కదా, అది 2 times ట్యాప్ చేసి కిందకి ఎత్తి దాంట్లో పెట్టేయడం అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసి 30 నుండి 35 నిమిషాలు మీడియం హీట్ పైన కుక్ చేసినామంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ టోటలీ 40 minutes పట్టింది. మీరు మధ్యలో 35 minutes అయిన తర్వాత అలా ఏదైనా పుల్ల కానీ ఏదైనా ఎత్తుకొని లోపల కుచ్చి చూసారంటే దానికి తేమ లేకుండా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్లే. నాకైతే ఇక్కడ 40 minutes కల్లా తేమ లేకుండా వచ్చింది, అందుకోసమే దించేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చూసారు ఎంత బాగా కుక్ అయిందో, పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత కేక్కి చాక్ ఎత్తుకొని అలా వారింటే అట్లా అంటేనే సరిపోతుందండి. తిప్పించి దాన్ని అట్లా ట్యాప్ చేసినామంటేనే మనకి కేక్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేశాను, అందుకోసంగా నాకు అక్కడ కొంచెం విరిగిపోయింది. లేదంటే అస్సలు విరగకుండా ఎట్లా రౌండ్గా పర్ఫెక్ట్గా కేక్ వస్తుందండి. చూడండి, కేక్ అయితే చూసేదానికి ఎంత బాగుందో, ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, తిప్పించాను చూడండి, చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి కేకు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి.